ప్రభు అయిన యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి గుడ్ ఫ్రైడే రోజున ఎంతమంది అయితే యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలను ఆలయంలోకి వచ్చి మాట్లాడి పలికి ఆయన స్తుతించిపోయారో అటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఆయన పుట్టుక కష్టమే, చావు కష్టమే. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పడుకోబెట్టాలో స్థలం లేదు. సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో, మురికి తొట్టిలో పడుకోబెట్టినట్టుగా చూస్తున్నాం మనం. అలాగే చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టుటకు కూడా ఎక్కడా కూడా స్థలం లేదు. ఆయన నేలలో పాతి పెట్టుటకు, సమాధి త్రవ్వుటకు ఆయనకి ఈ భూమి మీద స్థలం లేదు. ఆయనకి మనకైతే అన్నీ అమర్చుకొనను, కానీ ప్రభువారికి ఏదీ లేదు. ఎంత దీనస్థితి అంటే ఆయనది. పుట్టుక దీనస్థితి, చావు దీనస్థితి. ఎవరికి అవసరం లేదు. ఆయన ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఆ దేహం కోసం అరిమతయ్య యేసేబని యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న ఆయన బాగా ధనవంతుడు. ఆయన డబ్బున్న ఆయన, మరి శిష్యునిగా ఉన్న ఆయన వచ్చి పొంతి పిలాతుని అడిగి, అయ్యా ఆయన దేహమును, పార్థివ దేహాన్ని నాకేమని చెప్పి ఆ దేహాన్ని తీసుకెళ్ళి ఆయన కోసం ఒక సమాధిని తవ్వి పెట్టుకున్న యేసేబు, అరిమతయ్య యేసేబు కొరకు సమాధిని తవ్వి పెట్టుకున్నాడు ఆయన కొలతలతో. ఆ సమాధిని ప్రభు వారికి ఉపయోగించారు. ఎంత దీనస్థితి. ఆయన మన కోసం ఇంత కష్టపడితే మనకి అంత స్థలం కూడా ఆయనకి ఈ భూలోకంలో. ఆయన ప్రభువారు, యేసు ప్రభువారు పుట్టుక కష్టమే, చావు కష్టమే. ఆయన జీవించినంతకాలం తండ్రికి సహాయంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, దేవాలయంలోకి వెళుతూ, అన్ని విషయాల్లో పాల్గొంటూ, ప్రభు చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నేను నడవాలని తల్లికి తెలియజేసిన ఆయన సమస్తమును ఎరిగిన ఆయన. మరి పుట్టుక కష్టం ఆయనది, చావు కష్టమే. ఎందుకంటే ఎంత దీనాతి స్థితిలో ఉన్నారంటే ఆయన పడుకోవటానికి స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టి, చనిపోయిన తర్వాత సమాధికి స్థలం లేక వేరే అరిమతయ్య యేసేబను గొప్ప ధనవంతుడి సమాధిలో, అతని కోసం తొలిపించుకున్న ఆ సమాధిలో ప్రభు వారిని ఉంచారు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా.